మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఇవాళ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది. అయితే బీఆర్ఎస్ బంద్కు కరీంనగర్ ప్రజలకు సంబంధం ఏమిటని బీజేపీ ప్రశ్నించింది. బంద్ను అడ్డుకుంటామని హెచ్చరించింది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల పరస్పర దాడులు వారి వ్యక్తిగత వ్యవహారమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పార్టీల పరస్పర విరుద్ధ ప్రకటనలతో బీఆర్ఎస్ ఇవాళ తలపెట్టిన బంద్పై ఉత్కంఠ నెలకొంది. గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఇవాళ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్పై చేసిన ఆరోపణల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపు కార్యాలయంపై దాడి చేసి ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేశారు. తన క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ బంద్కు అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మద్దతివ్వాలని కోరారు. దాడి వెనుక కాంగ్రెస్ హస్తముందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు ఆరోపించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇవాళ బీజేపీ గుండాలు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో దాడి చేయడం అంటే ఇంతకంటే ఘోరం ఏమైనా ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మీరు మాత్రం ఇష్టం వచ్చిన ఆరోపణలు మీరు చేయొచ్చు, కానీ మేము ఆరోపణలు చేస్తే మాత్రం మీరు బలదగించి మా మీద అటాక్ చేస్తారని అడుగుతున్నాడు. అసలు ఇవాళ మొత్తము ఈ కరీంనగర్ నగరం ఇంత భ్రష్టపడ్డానికి కారణము మీరే, ఏకైక వ్యక్తి మీరు ప్రోత్సహించాల్సింది సైనికులనా మంచి పని చేయడానికి ప్రోత్సహిస్తారా, లేకపోతే గుండాలను ప్రోత్సహించి మొత్తం ఈ కరీంనగర్ కేంద్రాన్ని నాశనం చేయాలని చెప్పి చేస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. 100% నిన్న క్యాంపు కార్యాలయం మీద దాడి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దానికి నిదర్శనము నిన్న చొప్పదండి శాసనసభ్యులు ఇటువంటి దాడులను స్వాగతిస్తున్నాము, ఇంకా ఈ దాడులు కొనసాగుతాయి అన్నారు. బీఆర్ఎస్ బంద్ను అడ్డుకుంటామని బీజేపీ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ బంద్కు కరీంనగర్ ప్రజలకు సంబంధం ఏమిటని ప్రశ్నించింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి చేయడం బీజేపీ కార్యకర్తల ఉద్దేశం కాదని పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. బండి సంజయ్ కాన్వాయ్పై రాళ్ల దాడి చేసిన చరిత్ర బీఆర్ఎస్ నేతలది కాదా అని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ కు బంద్నిచ్చింది అంటే నువ్వు ప్రజా శ్రేయస్సు కోరుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినట్లయితే, కౌశిక్ రెడ్డి అయినట్లయితే, బీఆర్ఎస్ నాయకులు అయినట్లయితే అసలు బంద్నివ్వాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే ఈ బంద్ను ప్రకటించి రేపు కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలను, వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనేటటువంటి ఒక కుట్ర ఈ బీఆర్ఎస్ గూండాల ఆలోచన విధానంలో దాగుంది. దయచేసి ఈ అంశాన్ని కరీంనగర్ ప్రజలు గమనించాలి. కరీంనగర్ పట్టణంలో జరిగేటటువంటి బంద్కి వ్యాపారస్తులు గాని ప్రజలు గాని ఎవరు సహకరించద్దు, మేం మీకు అండగా ఉంటాం. బీఆర్ఎస్ కరీంనగర్ బంద్లో పాల్గొనొద్దని ప్రజలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇది రెండు పార్టీల రాజకీయ విభేదాలకు సంబంధించిన అంశమని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. దాడి ఘటనతో సామాన్య ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని ప్రజలే తిప్పికొట్టాలని కోరారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చాలా గొప్ప కార్యం చేసినట్టు రేపు కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో ఎవ్వరు కూడా పాల్గొనద్దు. ఒక వ్యక్తి, కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన నోటి దురుస్తోటి బాగా బలిపెక్కి మాట్లాడి ఆయన మీద తెచ్చుకున్న దాడి తప్ప ఇది తెలంగాణ ప్రజలకు కానీ కరీంనగర్ ప్రజలకు కానీ సంబంధం లేనటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంద్లో ఎవ్వరూ పాల్గొనద్దు, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు కూడా చెప్తున్నా. బీఆర్ఎస్ బంద్ నేపథ్యంలో కరీంనగర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.